నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరమైపోయిన క్షణాల్ని జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోకూడదనుకుంటాను. కానీ ఎందుకో ఆ రోజు వచ్చేసరికి నీ ఆత్మశాంతి కోసం ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. అయినా నా నుంచి నువ్వు వెళ్ళిపోవటమేంటి? నా గుండె చప్పుడులో నువ్వెప్పుడు సజీవంగానే ఉంటావు. శ్రీపతి సార్, ఎల్లుండి చాలా ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి. ఆ రోజున ఈయన గారికి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పు. ముఖ్యమైన పనులు చేసే అవకాశం నాకెప్పుడిచ్చారు? ఎల్లుండేంటి? ఎల్లుండేంటా? ఎల్లుండేంటో కూడా నీకు తెలీదా? చెప్పుడు మాటలు, చెడు స్నేహాలు తప్ప తమరికి ఇంకేమీ పట్టవా? నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి చనిపోయిన రోజు. నీ పుట్టుకకు, నీ ఉనికికి, నీ జీవితానికి పునాది వేసిన ఆ మాతృమూర్తి ఆఖరి శ్వాస తీసుకున్న రోజు. నవమాసాలు నిన్ను మోసి తన గర్భగుడిలో పదలంగా దాచుకున్న ఓ దేవత ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుని వెళ్ళిపోయిన రోజు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను అమ్మని సృష్టించాడట. అలాంటి అమ్మ దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయిన రోజు. అది నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాను? అది నా పుట్టినరోజు కూడా కదా నాన్న. ఇన్నేళ్ళు ప్రతిసారి అమ్మ చనిపోయిన రోజనే అంటున్నారు, కానీ నా పుట్టినరోజని ఒక్కరోజైనా గుర్తుందా నాన్న మీకు? నన్ను కని చనిపోయిన అమ్మ నాకివ్వాల్సిన ప్రేమనంతా తీసుకెళ్ళిపోయింది. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడన్నారు. మరి అమ్మ లేకపోతే ఆ బాధ్యత నాన్నకివ్వలేదా భగవంతుడు?
మీకు సంగతి చెప్పనా? నా పుట్టినరోజంటే నాకు అసహ్యం. ఎందుకంటే అది నన్ను మా అమ్మ పొత్తిళ్ల నుంచి తీసుకెళ్ళిపోయిన రోజు. అమ్మా, ఆదిత్య, వద్దు నాన్నగారు, వద్దు. మన ఇన్నేళ్ల దూరాన్ని నేను గుర్తు చేసిన తర్వాతే చెయ్యి చాపుతున్నారు. అడిగి తీసుకునే ప్రేమ నాకు అక్కర్లేదు. మీరు చాచిన ఈ చేతుల మధ్య నేను ఇమ్మడలేను నాన్న. మీ చేతులకి నా చేతులకి మధ్య ఉన్న దూరం ఒక్కడుగు మాత్రమే. కానీ నా చిన్నప్పుడు నేను తప్పటడుగులు వేసినప్పుడు మీ రెండు చేతుల కోసమే నేను చేతులు చాపేవాణ్ణి. అప్పుడు మొదలైన దూరం మన రెండు చేతుల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది నాన్న. బాబు ఆదిత్య, నా ఉద్దేశం అది కాదురా. మనసులోని భావం మాటగా బయటకు వస్తుంది నాన్న. ఎంత లేదనుకున్నా అమ్మ చావు ముందు నా పుట్టుక మీకు విలువ లేనిదే. విన్నావా వసుంధరా, నీ మీద నాకున్న ప్రేమ మన బాబుకి అసహ్యం అనిపించిందట. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. శ్రీపతి సార్, ఎల్లుండి జరిగే కార్యక్రమాలకి ఏర్పాట్లన్నీ ఘనంగా జరిపించండి. అలాగే సార్. అన్నదానానికి, వస్త్రదానానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. ఆ దానాలన్నీ గంగతో చేయిద్దాం. గంగతోట? అవును. అక్కర్లేదు. ఎందుకని? ఆవిడికి ఇష్టం లేని వ్యక్తులతో ఇలాంటి పనులు చేయిస్తే ఆవిడి ఆత్మ క్షోభిస్తుంది. గంగంటే ఇష్టం లేదని అమ్మ మీతో చెప్పిందా? చనిపోయిన అమ్మకు గంగ ఇష్టం లేదని మీరు చెప్తున్నారు. గంగతో చేయిస్తేనే అమ్మ ఆత్మ శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. అసలు గంగ ఈ కార్యక్రమానికి రావటం నాకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం మొత్తం గంగే జరిపిస్తుంది. సార్, మన ఇంటి వ్యవహారాలు కోడలు గారు చూస్తేనే బాగుంటుందేమో. ఒక్కసారి ఆలోచించండి సార్.
ఏం జరిగింది? మీరేంటి మీ నాన్నగారు రూమ్ నుండి వస్తున్నారు? గంగా, మనం నాన్నగారికి దగ్గరయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అంటే ఎల్లుండి మా అమ్మగారి వర్ధంతి. మా అమ్మగారంటే నాన్నగారికి ఎంత ప్రాణమో నీకు తెలుసుగా. ఉమ్, ఈ వర్ధంతికి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నువ్వే జరిపించాలి. తప్పకుండా. మా అమ్మగారి మీద నువ్వు చూపించే భక్తి శ్రద్ధలు చూసి మా నాన్నగారికి నీ మీద సదాభిప్రాయం కలగాలి. ఆయనకిష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నానని మన మీద ఆయనకి ఇంకా కోపం పోలేదు. ఏదేవైతేనే ఈ వర్ధంతి మనందరి కల ఎక్కి మంచి పునాది కావాలి. ఉమ్, గంగా, అది నీ చేతుల్లోనే ఉంది. యాండి, మావయ్య గారు ఎంత మంచి మనిషో నాకు తెలుసు. నా దురదృష్టం కొద్దీ మా మధ్య అపార్థాలు తలెత్తాయి. పెళ్ళైన ఆడదానికి అత్తింట్లో మావగారే తండ్రి. ఆయన దృష్టిలో నేను ఈ ఇంట్లో కోడలిగానే కాదు, కూతురుగా ఉండాలనేదే నా ఆశ. మీరన్నట్టు అత్తయ్యగారి వర్ధంతి మనం కలవటానికి ఓ మంచి అవకాశం. దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అన్నీ దగ్గరుండి నేనే జరిపిస్తాను. థ్యాంక్ యూ గంగా.